కన్నా నేను నీకు తెలియకుండా సిల్వర్ 4 lakhs ఉన్నప్పుడు కొన్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంట? ఫిజికల్ సిల్వర్ కొన్నావా లేకపోతే ఈటీఎఫ్ కొన్నావా? ఫిజికలే అబ్బా. అయితే నీ లాస్ రికవర్ అవ్వాలంటే సిల్వర్ ఇంకా పడిపోవాలి. అదేంటి ఏం మాట్లాడుతున్నావు? నీ లాస్ రికవర్ అవ్వాలి, కానీ ఎంత త్వరగా అవ్వాలి? ఆబ్వియస్గా ఫాస్ట్గానే కదా. అయితే సిల్వర్ 2 లక్షలకు పడిపోవాలి. వాట్? అవును, ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తా దా. కానీ ముందుగా ఫస్ట్ మాన్వేక్, చెప్పు నాన్న. నాకు కార్డ్బోర్డ్తోని చిన్న చిన్న సైజులా ఇంత సైజులా కట్ చేసి బార్స్ లెక్క కట్ చేసి అల్యూమినియం ఫాయిల్ ర్యాప్ చేసి ఇస్తావా? సరే నాన్న. క్రెడిట్ కార్డ్ అంతా బార్స్ కావాలి నాకు. ఓకే సరే చేసి. సరే బాయ్. ఓకే, ప్రస్తుతానికి కరెంట్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. ఫెబ్ 2026, ఇది నిన్న సండే రోజు 8th of Feb డేట్ ఇది. సో గోల్డ్ 1 గ్రామ్ ఎంత ఉంది? నిన్న ఎంసీఎక్స్ ప్రైస్ 115,500. అదే సిల్వర్ 1 గ్రామ్ 250 రూపీస్ ఉండే. ఓకే, మార్కెట్లో దీని ధర ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇది బేస్ ఎంసీఎక్స్ ప్రైస్ అనమాట. మనం ఇవి ట్రాక్ చేద్దాం. నౌ మోస్ట్ ఇంపార్టెంట్, గోల్డ్ టు సిల్వర్ రేషియో. ఇది ఎంత అంటే ఎన్ని గ్రాముల సిల్వర్ మనం యూజ్ చేస్తే 1 గ్రామ్ బంగారం వస్తుంది. సో గోల్డ్ ప్రైస్ డివైడెడ్ బై సిల్వర్ ప్రైస్ చేస్తే మనకు ఆ రేషియో వస్తుందన్నమాట. అంటే 62 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ తీసుకుంటే, అమ్మేసి గోల్డ్ కొంటే మనకు 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. అర్థమైందా? ఓకే, ఇది చాలా మనకి ఇంపార్టెంట్. ఇది మనం ట్రాక్ చేస్తున్నాం. ఇది ఎందుకో ఏంటో అసలు ఏంటిది ఇది అని నేను నీకు కమింగ్ వీడియో ఇంకా ముందు నీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది కరెంట్ ప్రైస్ నిన్నటికి. అంటే ఇది యూఎస్ బాగానే వేసిండ్రా, ఒక నిమిషం. మనీ కార్డ్ బాగానే వేసిండ్రా, సిల్వర్ హట్ట ముక్కలు. ఓకే, సో ఇవాళ ఫిబ్ 8 సండే రోజు, అంటే ఇండియా టైం నిన్న మనకి 60 గ్రాముల సిల్వర్, అంటే 60 బార్ల సిల్వర్ కొంటే, లేకపోతే అమ్మేస్తే అవి 30, ఇవి 40, 50, 50 అండ్ 60 గ్రాముల సిల్వర్ కొంటే అని చెప్పి 1 గ్రామ్ బంగారం, 60 తులాల సిల్వర్కి 1 తులా బంగారం, 60 కేజీల సిల్వర్ కొంటే 1 కేజీ బంగారం వస్తుంది అదే ప్రైస్కి. ఇది సిల్వర్ రేషియో అనమాట, గోల్డ్ టు సిల్వర్ రేషియో. ప్రస్తుతానికి ఇది 62 ఉంది సండే రోజు, Feb 8th. బస్. ఇప్పుడు సెకండ్ సినారియో తీసుకుందాం. 5% సిల్వర్ డిక్రీజ్ అయింది. అప్పుడు ఎలా ఉంటుంది రేషియో చూద్దాం. గోల్డ్ ప్రైస్ అదే పెడదాం 15,500, కానీ సిల్వర్ ప్రైస్ 5% డిక్రీజ్ అయింది. దాన్ని వాల్యూ ఎంత? 237 రూపీస్. 5% డిక్రీజ్ అయితే సిల్వర్. సో ఇప్పుడు రేషియో ఎంత అవుతుంది?
65 అంటే ఇంకొక 3 బార్లు వేసేస్తే సిల్వర్ అన్ని బార్స్ సిల్వర్కి 65 బార్స్ సిల్వర్కి మనకు 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సినారియో చూద్దాం. ప్రైస్ 3. ఓకే, ఇప్పుడు ప్రైస్ 3 సినారియో చూద్దాం. ఇక్కడ 10% గోల్డ్లో ఇంక్రీజ్ అయింది ప్రైస్ అండ్ 10% సిల్వర్లో డిక్రీజ్ అయింది. సో అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో గోల్డ్ 10% ఇంక్రీజ్ అయింది అంటే $17,000 అయింది గోల్డ్. అదే సిల్వర్ 10% డిక్రీజ్ అయింది అంటే 225 రూపీస్ అయింది. అప్పుడు ఎంత అయింది గోల్డ్ టు సిల్వర్ రేషియో? 75. అంటే ఇంకొక 10 బార్ల సిల్వర్ యాడ్ అయితే అప్పుడు నీకు 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. 75 గ్రాముల సిల్వర్కి 1 గ్రామ్ గోల్డ్. చూసారా, ఈ రేషియో పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఇది అబ్జర్వ్ చేస్తుండండి, ఈ రేషియో పెరుగుతుంది. ఇప్పుడు ప్రైస్ 4 ఇంకొక సినారియో చూద్దాం. 20% ఇంక్రీజ్ అయింది అంటే 20% గోల్డ్లో రేట్లో పెరిగినప్పుడు అండ్ 15% సిల్వర్లో డిక్రీజ్ అయినప్పుడు ఎలా ఉండబోతుందో రేషియో చూద్దాం. ప్రైస్ ఇప్పుడు 20% అంటే ఇంకొక 20% పెరిగింది. ఇప్పుడు 18,600 అయింది గోల్డ్. అదే సిల్వర్ తగ్గితే రేషియో ఎంత అవుతుంది? ఇది 15% కాబట్టి 0.85 అంటే 100కి 85. 15% డిక్రీజ్ అయినప్పుడు 212 అయింది సిల్వర్. అంటే కేజీ సిల్వర్ 2,12,000. ఇప్పుడు రేషియో చూడండి 87 అయింది. అంటే ఇంకొక 12 బార్ల సిల్వర్ ఇంక్రీజ్ అయింది. చూసారా, సిల్వర్ కౌంట్ పెరుగుతుంది. సిల్వర్ ఇప్పుడు బార్లు ఎక్కువ అయిపోయినాయి. నెక్స్ట్ సినారియో చూద్దాం. ఇప్పుడు ప్రైస్ 5 సినారియో చూద్దాం. 30% గోల్డ్ రేట్ పెరగడం అండ్ సిల్వర్ రేట్ అలానే ఉండిపోవడం. సో 30% గోల్డ్ రేట్ అంటే $1.3 times గోల్డ్. ఇప్పుడు 1 గ్రామ్ 20,000 అంటే 2 లక్షల దగ్గరికి చేరింది గోల్డ్. అదే సిల్వర్ ఇంకా 2,12,000 కేజీ సిల్వర్ ఇది. అంటే గ్రామ్ సిల్వర్ 212 రూపాయలు. ఇప్పుడు రేషియో చూడండి 94 అంటే ఇంకొక 7 సిల్వర్లు. చూసారా, ఇప్పుడు సిల్వర్కి పెట్టడానికి ప్లేస్ కూడా సరిపోవట్లేదు. అన్ని సిల్వర్ బార్స్ అయినాయి. దీన్ని ఇప్పుడు చూడండి 95 దరిదాపుల్లో ఉంది. అలా 100కి చేరింది అనుకోండి సిల్వర్, మీకు పెట్టడానికి ప్లేస్ కూడా లేదు. అంటే అన్ని సిల్వర్ బార్స్ అయింది. సో ఇది స్టోరేజ్కి కానీ సేఫ్గా పెట్టడానికి కానీ చాలా ఖర్చు అవుతుంది అండ్ రిస్కీ కూడా. సో మా ఉద్దేశం ఏంటంటే, దీని అర్థం ఏంటంటే సిల్వర్ చాలా చీప్గా దొరుకుతుందని. ఈ 50-80 రేషియో అనమాట. గోల్డ్ 80 కంటే ఎబోవ్ దాటినప్పుడు
దాని అర్థం ఏంటంటే సిల్వర్ చాలా చీప్గా దొరుకుతుంది. అంటే నీకు 1 గ్రామ్ గోల్డ్ అమ్మేసి నువ్వు సిల్వర్ కొంటే నీకు 195 సిల్వర్ బార్స్ వస్తాయి, సిల్వర్ గ్రామ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రైస్ పై సినారియో చూద్దాం. 30% గోల్డ్ రేట్లో ఇంక్రీజ్ అయింది అండ్ సిల్వర్లో చేంజ్ ఏం లేదు. సో అది ఎలా ఉండబోతుందో చూద్దాం. ముప్పై శాతం అంటే 1.3 టైమ్స్. ఇప్పుడు గోల్డ్ రేట్ 1 గ్రాము 20,150 రూపాయలు, అంటే మినిమం ఇంచుమించు 1 తులం బంగారం 2 లక్షలకి చేరింది. అదే సిల్వర్ రేట్ అలా ఉండిపోయింది అంటే 1 గ్రామ్ సిల్వర్ 212 రూపీస్, అంటే 1 కేజీ సిల్వర్ మీకు ఇప్పుడు 2,12,000 దొరుకుతుంది. సో అప్పుడు ఆ రేషియో ఎంత అవుతుందో చూద్దాం. రేషియో ఇప్పుడు 95కి చేరింది, అంటే ఇంకొక 8 సిల్వర్ బార్లు యాడ్ అయ్యాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు సిల్వర్ పెట్టడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు, ఎక్కువైపోతుంది. అదే ఇప్పుడు 100కి చేరింది అంటే దాని అర్థం ఏంటంటే సిల్వర్ చాలా చీప్గా దొరుకుతుందని అర్థం. నీకు పెట్టడానికి, సేఫ్గా ఉంచడానికి, స్టోరేజ్ చేయడానికి ఇది ఇప్పుడు చాలా కష్టం అవుతుంది అండ్ చీప్గా దొరుకుతుంది సిల్వర్. అంటే నీకు 100 గ్రామ్ ఆ 95 గ్రాముల సిల్వర్ వచ్చేస్తుంది 1 గ్రామ్ గోల్డ్కి. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఎలా ఆలోచిస్తాడంటే ఇవన్నీ తీసేసి నాకు గోల్డ్ కొనుక్కుంటే అప్పుడు నాకు ఒక్క బార్ గోల్డ్ వస్తుంది అండ్ అది ఈజీగా దాచిపెట్టచ్చు, ఈజీగా సేవ్ చేయొచ్చు, అది ఈజీగా స్టోర్ చేయొచ్చు. కానీ ఈ సిల్వర్ని ఇప్పుడు అమ్మితే చాలా తక్కువ ప్రైస్కి అమ్మాల్సి వస్తుంది. దీని రేట్ పెరగాలి, అప్పుడు మొదలవుతుందండి. మీకు స్టార్ట్ అవుతాయి న్యూస్లలో, మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్లలో, ఫేస్బుక్లో, అన్నిటి దగ్గర ఏదో ఒక న్యూస్ వస్తుంది. సిల్వర్ 7 లక్షలకు వెళ్తుంది, సిల్వర్ 6 లక్షలకు అవుతుంది, సిల్వర్ 10 లక్షలు అవుతుంది, చైనా వాడు ఇది చేస్తున్నాడు, చైనా వాడు అది చేస్తున్నాడు, కొరియా వాళ్ళు ఇది కొంటున్నారు, వీళ్ళు ఇది కొంటున్నారు. నీ ఫీడ్ మొత్తం ఇవే న్యూస్లతో నడుస్తాయి. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో పెద్ద వాళ్ళు, పెద్ద సిల్వర్ కొని పెట్టుకున్నారో వాళ్ళు జస్ట్ తమాషా చూస్తూ కూర్చుంటారు. ఈ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి 100 రీచ్ అయింది అంటే ఈ రేషియో మనం ఎక్కువ చూడం. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ అంత ఎక్కువ చూడరు. కానీ అదే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎలా చూస్తారంటే నాకు ఇప్పుడు సిల్వర్ బార్స్ చాలా చీప్గా దొరుకుతున్నాయని ఫుల్ స్టాక్ చేసుకుంటారు. మొత్తం ఒక్కొక్కరు కేజీల బంగారం అమ్మేసి సిల్వర్ కొనడం స్టార్ట్ చేస్తారు. సిల్వర్ మొత్తం స్టాక్ ఫెయిల్ ఇంక్రీజ్ అవుతుంది. అందరూ ఈటీఎఫ్లో కానీ, సిల్వర్ బార్స్లో కానీ కొనుక్కోవడం స్టార్ట్ అవుతుంది. అలా ఫుల్ స్టాక్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా వెయిట్ చేస్తారు వాళ్ళు ఈ సిల్వర్ ప్రైస్ ఇంక్రీజ్ కావడానికి. ఈ పాయింట్ నుంచి మనం ట్రాక్ చేయాలి ఖచ్చితంగా. ఈ పాయింట్ వచ్చే వరకు ఎదురు చూడాలి. ఈ పాయింట్ వచ్చిన తర్వాత మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. 80 దాటింది అంటే సిల్వర్ చీప్లో దొరుకుతున్నట్టు. నౌ సిల్వర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి అందరు కొనడం స్టార్ట్ చేస్తారు. సో 212 నుంచి మన పాత ప్రైస్ 225 అనుకుందాం, అక్కడికి వచ్చింది. ఒక్కసారి సిల్వర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే దీని రేషియో తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఈ రేషియో తగ్గడం అనేది కూడా మనం చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రైస్ 7 సిల్వర్లో ఇంకొక కొంచెం ఇంక్రీజ్. పాత ప్రైస్ 237.5 రీచ్ అవుతాయి. దాని రేషియో ఎంతనో చూద్దాం. 84 ప్రైస్ 8. మన లక్ష్మీ దేవత
ఇది ఊరుకుంటుందా, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది మధ్యలో. అప్పుడు సిల్వర్ ఎలా ఉంటుంది. ఇప్పటిదాకా గోల్డ్ 40% ఇంక్రీజ్ అయింది అండ్ సిల్వర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఇక సిల్వర్కి రెక్కలు రావడం స్టార్ట్ అవుతుంది. మనం 25 ఇంక్రీజ్ చేసుకుంటూ పోదాం. సిల్వర్ అందరు కొనడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. 78కి వచ్చింది. ప్రైస్ 10. గోల్డ్ ప్రైస్ అలానే ఉంది. ఇది సిల్వర్ ఇంకొక 25 రూపాయలు పెరిగింది. రేషియో ఎంత? సిల్వర్ 3 లక్షలు, ఇక్కడ 3 లక్షలకు వచ్చింది సిల్వర్. ప్రైస్ 11. 325. సిల్వర్ చూసారా, రేషియో తగ్గుతూ వస్తుంది. గమనించారా? ప్రైస్ 12. ఇప్పటి నుంచి 25 సిల్వర్ పెరుగుతూ ఉంటే రేషియో తగ్గుతూ వస్తుంది. 57, 54. ఇక్కడ 4 లక్షల సిల్వర్ మన పాయింట్ టచ్ అయింది, మన టార్గెట్ పాయింట్. సిల్వర్ ఇప్పుడు 420 అయింది. ఇక్కడ ఇది రెడ్, దీని దగ్గర ఇది తగ్గింది అని అంటే 50 దగ్గరకు వచ్చింది అంటే సిల్వర్ ఇంకా ఎక్స్పెన్సివ్ అవ్వడం స్టార్ట్ అయింది. దీనికంటే దిగింది, 50 కంటే దిగింది అంటే అందరు అమ్మడం స్టార్ట్ చేసేస్తారు సిల్వర్ని. సో ఈ పాయింట్ మన బ్రేక్ పాయింట్ అనమాట. 50 దగ్గర రాగానే మనం ఇంకా అనుకోవచ్చు సిల్వర్ ఎక్స్పెన్సివ్ రీచ్ అయింది. ఏందబ్బా వీడు గోల్డ్ టు సిల్వర్ రేషియో 50-80 అంటున్నాడు. అసలు ఇది అసలు జరిగిందా అంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సిల్వర్ ఇంక్రీజే. ఈ 6-7 మంత్స్లో జరిగిన సిల్వర్ టు గోల్డ్ ఫైట్ ఆర్ సిల్వర్ టు గోల్డ్ రేషియో ఇంక్రీజ్ ఆర్ సిల్వర్ ఇంక్రీజ్ ఖచ్చితంగా ఇది జరిగింది. చూపిస్తాను మీకు, చూడండి. గోల్డ్ టు సిల్వర్ రేషియో ఇప్పుడు కరెంట్ 60. నేను చెప్పిన ఫస్ట్ సినారియో కరెంట్ ప్రైస్ దగ్గర ఇక్కడ 60 నడుస్తుంది గోల్డ్ టు సిల్వర్ రేషియో. 1 ఇయర్ చూద్దాం. ఇక్కడ చూసారా 90 క్రాస్ అయింది చూడండి. 100 దగ్గరకు వచ్చింది. అది ఎప్పుడు రీచ్ అయింది? మే 2025. మే 2025 అప్పుడు 100కి రీచ్ అయింది. సిల్వర్ చాలా ఇన్ఎక్స్పెన్సివ్ అయిపోయింది, చాలా చీప్ అయిపోయింది. అప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్స్, అన్ని కంపెనీస్, ఎవరైతే సిల్వర్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ సిల్వర్ కొనుక్కున్నారు. అప్పటి నుంచి మీకు మీడియాలో, సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ న్యూస్ స్టార్ట్ అవుతూ ఉంది. అప్పటి నుంచి మీకు సోషల్ మీడియాలో న్యూస్ అంటే సిల్వర్ 7 లక్షలకు పోతుంది, సిల్వర్ ఇంకా పెరుగుతుంది, సిల్వర్ చాలా డిమాండ్ ఉంది, సిల్వర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుంది, అది ఇది అని అందరూ సిల్వర్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సిల్వర్ కొనడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు దిగడం మొదలుపెట్టింది సిల్వర్. ఎలా దిగింది రేషియో, సిల్వర్ పెరగడంతో పాటు ఈ రేషియో దిగడం స్టార్ట్ అయింది. సిల్వర్ ఎలా పెరిగింది అంటే 3 lakhs, 2 lakhs, 1 వీక్లో 3 lakhs నుంచి 4 lakhsకి వెళ్ళింది. అదే ఆ పాయింట్ ఎప్పుడు అంటే Jan 29కి, 29th 28th రోజు గోల్డ్ టు సిల్వర్ రేషియో 46 అంటే 50 నుంచి దిగింది. అప్పుడు చూసారండి క్రాష్. అందరూ ఒక్కసారి మొత్తం ఈ గోల్డ్ టు సిల్వర్ రేషియో ట్రాక్ చేసే వాళ్ళంతా మొత్తం అమ్మేశారు. వాళ్ళ సిల్వర్ ఉన్న మొత్తం అమ్మేశారు. అప్పుడు ఒక్కసారి అంత పెద్ద క్రాష్ అయింది. 20-30% క్రాష్ చూశారు. ఇదే ఆ పాయింట్. Jan 28th, 29th, 46 అండ్ సిల్వర్ ర్యాలీ మొదలైంది.
మే 7th నుంచి. అందరూ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అవుతుంది అని అంటారు, కానీ ఎప్పుడు అవుతుంది అనేది ఎవ్వరు అంచనా వేయలేరు. కానీ కొన్ని అజంప్షన్స్ అండ్ ప్రిడిక్షన్స్, కొన్ని ప్రాబబిలిటీతోని మనం అజ్యూమ్ చేసి అంచనా వేయచ్చు ఏ టైంకి ఇది 4 lakhsకి రీచ్ అవుతుందో. దానికి మనం చూడాల్సింది మన లక్ష్మీదేవత గోల్డ్ని. గోల్డ్ ప్రతిసారి స్టేబుల్గా ఇంక్రీజ్ అవుతుంది, కానీ సిల్వర్ అలా కాదు. సిల్వర్ వోలటైల్ అన్నమాట. వోలటైల్ అంటే అస్థిరమైనది అన్నమాట. సిల్వర్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లేస్తుందో ఎవరికి తెలియదు. కానీ మనకి మీకు ఈ పాటికి అర్థమవుతుంది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు లేస్తుంది. దానికి మెయిన్ కారణం ఈ గోల్డ్ టు సిల్వర్ రేషియో, అండ్ దాని కారణం ఈ గోల్డ్. సో గోల్డ్ యావరేజ్ రిటర్న్ మనం చూసుకుంటే 2025లో 60%, 2024లో 40%, అలా 2023లో 14 to 20% అలా. మన 5 years యావరేజ్ తీసుకుంటే గోల్డ్ రిటర్న్స్ ఒక 20% ఇంక్రీజ్, అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఒక 20% ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇది మన ఐడియల్ కేస్, అంటే ఇది ఎక్కువ ఛాన్స్ ఉంది ఇది అవ్వడానికి. ప్రతి ఇయర్ 20% గోల్డ్ ఇంక్రీజ్ అయ్యేది. సో అంటే ఇది Feb 2026 అన్నప్పుడు మన ఫస్ట్ 10% ఇంక్రీజ్ ఎక్కడుంది, ఇక్కడ ప్రైస్ 3లో 10% ఇంక్రీజ్ ఉంది. అంటే 20% ఇయర్కి, అంటే 6 monthsకి 10%. అంతే ఫెబ్ 2026 అంటే ఇది రీచ్ అయ్యే ఛాన్స్ ఆగస్ట్ 2026 అవుతుంది. అండ్ నెక్స్ట్ 10% ఇంక్రీజ్ అయ్యేది మనకి మళ్ళీ 6 monthsకి. సో దట్ ఈస్ Feb 2027కి. నెక్స్ట్ 10% మళ్ళీ ఆగస్ట్ 2027. నెక్స్ట్ 10% ఇంక్రీజ్ Feb 28. అండ్ ఇది రీచ్ అవ్వడం చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది మార్చ్ ఆర్ ఏప్రిల్ 2028లో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది 20% రిటర్న్ ఇస్తే ఇంతవరకు ఆగాల్సి వస్తుంది మనం 4,20,000 ఆర్ 4 lakhs రీచ్ అవ్వడానికి సిల్వర్. అదే గోల్డ్ బెస్ట్ కేస్ తీసుకుని 40% ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్స్ ఇస్తే గోల్డ్, ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్ 40% అలా ఇస్తే ఎలా అచీవ్ అవుతుందో చూద్దాం. ఇది ఫెబ్లో కరెంటు. నెక్స్ట్ 10% ఇంక్రీజ్ 40% అంటే ఫస్ట్ 10% 3 monthsలో అచీవ్ అయిపోతుంది. అది మార్చ్ ఏప్రిల్ మే 2026లో. దెన్ నెక్స్ట్ 10% ఆగస్ట్లో. నెక్స్ట్ 10% నవంబర్లో. నెక్స్ట్ 10% Feb 2027. అండ్ ఈ ఇంక్రీజ్ విత్ ఇన్ 1 or 2 months, మార్చ్ ఏప్రిల్ 2027. సో ఇక్కడ చూసారా 1 year తగ్గిపోయింది గోల్డ్. మన లక్ష్మీదేవత, మన అదృష్ట దేవత ఇంకొక 20% పెరిగితే 40% రిటర్న్ ఇస్తే మనకి ఈ టార్గెట్ అచీవ్ అయ్యే ఛాన్స్ మార్చ్ ఏప్రిల్ 2027లో అవుతుంది. అదే సూపర్ సినారియో 60% రిటర్న్ ఇస్తే, విచ్ ఇస్ మనకి 2025లో ఇచ్చినట్టు 60% గోల్డ్ పెరిగితే సేమ్ టార్గెట్ ఎప్పుడు వచ్చేది అవుతుందో చూద్దాం.
60% విత్ ఇన్ 2 monthsకి 10% గోల్డ్ పెరుగుతుంది. ఇది ఏప్రిల్ 2026, ఇది జూన్ 2026, ఆగస్ట్ 2026, అక్టోబర్ 2026 అండ్ విత్ ఇన్ 1 monthలో ఇది అచీవ్ అయిపోతుంది. సో నవంబర్, ఇది సూపర్ సినారీ అనమాట. నవంబర్ 2026కి మనకి ఛాన్స్ ఉంది రీచ్ అయ్యేది. సో ఈ గోల్డ్ పెరిగేది మనము ప్రతి నెల ట్రాక్ చేద్దాం అండ్ చూద్దాం ఏ సినారియో మనకి వ్యాలిడ్గా ఉందో ఆర్ ఏ సినారియో తగులుతుందో మనకు తెలుస్తుంది. అండ్ ఈ వీడియోని బట్టి మీరు ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోకండి. ఇది జస్ట్ మన నాలెడ్జ్ కోసం. మీ సొంతంగా అనలైజ్ చేసి మీ సొంతంగా తెలుసుకొని మీ సొంతంగా డెసిషన్స్ తీసుకోండి. ఈ వీడియోని బట్టి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఇది జస్ట్ అజంప్షన్స్ అండ్ ప్రిడిక్షన్స్ బేస్డ్తోనే చేసిన వీడియో. ఎలా జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. థ్యాంక్ యూ.